హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుంటారని ఇప్పుడే కోరుకుంటానండి. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలండి. కొంచెం లేట్గా చెప్తున్నాను. అంటే ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే చెప్పాను కదా ఇదివరకు వీడియోలోనే, మమ్మీ డాడీకి బాగాలేదనేసి. ఇది మా ఇంటి దగ్గర వేసిన భోగి అండి. అంటే ముందుగా నేను అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను కానీ అంటే మమ్మీ డాడీకి అస్సలు బాగాలేదనమాట. సో అందువల్ల వాళ్ళని చూసుకోవడం మన బాధ్యత కదా. సో నేనైతే మరి అప్లోడ్ చేయలేకపోయాను. ఇది మా పక్క అపార్ట్మెంట్లో వేసిందనమాట గాయత్రి ముగ్గు. అది షూట్ చేశాను కొంచెం. ఆ తర్వాత అయితే భోగి రోజు మార్నింగే భోగి స్నానాలు అవి చేసుకొని శివాలయంకి అయితే వెళ్తున్నామండి. అంటే మండే పడింది కదా, అక్కడ శివాలయంకి వెళ్తున్నాను అనమాట. నేను రెగ్యులర్గా వెళ్తాను కదండి, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారండి. సంక్రాంతి సంబరాలు చేసినట్టున్నారు. మేము వెళ్ళేసరికల్లా చాలా క్రౌడ్ ఉంది. అప్పటికే పూజ అవి అయిపోయాయి అనమాట. అంటే వాళ్ళు బ్యాచెస్ వైజ్ చేస్తారనమాట. అలాగే మేము వెళ్ళి చేయించుకుంటున్నాం అనమాట పూజ అన్నది. మండే కదా, చక్కగా శివుడి దర్శనం చేసుకుందాం కదా అన్న లెక్కలో గుడికి వెళ్ళాము. ఇక్కడైతే ఇది పెట్రోల్ బంక్ దగ్గర అండి, మా ఇంటి దగ్గరలోనే. వీళ్ళు ఏంటంటే ఏ అకేషన్ అయితే ఆ డెకరేషన్ ఆ థీమ్ పెడతారనమాట. చాలా బాగుందనేసి కొన్ని పిక్స్ అయితే దిగానండి ఇక్కడ. మంచిగా పెట్టారనమాట. తర్వాత అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. చాలా బాగా చేస్తారండి ఇక్కడ శివాలయంలో పూజలు. రెగ్యులర్గా ఇక్కడికే అయితే వస్తున్నాను. ఇదివరకైతే ఇంటి దగ్గర గుడికి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఈ గుడిలోని. సో అందుకని ఈ గుడికైతే వస్తామన్నమాట. ఇప్పుడైతే మొత్తం అభిషేకాలన్నీ చేస్తున్నారండి. చాలా క్రౌడ్ ఉన్నారనమాట. దేవుడు సరిగ్గా కనిపించలేదు. అంటే నించోబెట్టి చేశారనమాట. జెంట్స్ అంతా ఒకవైపు, లేడీస్ అంతా ఒకవైపు నించొని పూజ అయితే మాత్రం మొత్తం పంచామృతాలతోటి మనం ఏవేవి తీసుకెళ్తామో అన్నీ ఆ స్వామికి సమర్పించి మాత్రం చేస్తారండి చాలా బాగా. అలాగా మొత్తం అన్నీ తీసుకున్నాం అనమాట సెట్. మొత్తం పంచామృతాలతో అయితే తండ్రికి చాలా బాగా అభిషేకం చేశారండి. అంటే మండే అయితే ఇక్కడ చేస్తారు. తర్వాత ట్యూస్డే ఏమో సుబ్రహ్మణ్య స్వామిది పక్కన ఉన్నారు కదండి, అక్కడ చేస్తారనమాట. మొత్తం అంటే ఈ గుడి ఇక్కడ ఈ గుడిలోని శనీశ్వరుడు, శివుడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత ఏంటంటే అమ్మవారు కూడా ఉన్నారండి. మండే, ట్యూస్డే అంటే రిమైనింగ్ డేస్ కూడా చాలా బాగా చేస్తారండి. ఈ స్పెషల్ డేస్‌లోని ఏ దేవుడివైతే ఉంటాయో ఆ రోజైతే ఇంకా ప్రత్యేకంగా పూజలు చేస్తారండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తది రెగ్యులర్‌గా ఈ గుడికి అన్ని అభిషేకాలు పూర్తయిన తర్వాత స్వామికి పువ్వులతో అష్టోత్తరాలు పూజ అంతా చేసేస్తారండి. తర్వాత లాస్ట్‌లో హారతి ఇచ్చేసి పూజ అంతా కంప్లీట్ చేసేస్తారండి. చాలా బాగా చేస్తారండి. మనం అన్నీ పట్టుకొని వెళ్తాం కదండీ. కొన్ని గుడుల్లో చూశాను, మనం పట్టుకెళ్ళిన ఏవేవి స్వామికి పట్టుకెళ్తామో అవైతే అన్నీ యూజ్ చేయరనమాట. కానీ ఇక్కడ అలా కాదండి. మనం ఎన్ని పట్టుకెళ్తామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే తండ్రికి మాత్రం సమర్పిస్తారండి. నాకు అక్కడ ఫుల్ సాటిస్ఫై అయ్యాను నేను మాత్రం. ఎందుకంటే మనం తీసుకెళ్ళింది ఆ తండ్రికి నివేదిస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. కానీ వాళ్ళు అలా చాలామంది అలా చెయ్యరనమాట. కానీ ఇక్కడ అలా కాదండి. మనం ఏవేవి పట్టుకెళ్తామో అన్నీ ఆ స్వామి పాదాల దగ్గరికైతే వీళ్ళు చేరుస్తారండి. అదొక్కటి చాలండి, చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. మంచిగా అన్ని అభిషేకాలు అయితే పూర్తి చేసేసారండి. తర్వాత స్వామికి అభిషేకించిన గంధం, విభూది అన్నీ మొత్తం అంతా మనకి అభిషేకం చేసేసిన తర్వాత మనకిస్తారనమాట బొట్టు పెట్టుకోవడానికి. తర్వాత ఇప్పుడు తేనెతో అభిషేకం చేస్తారు చూడండి. అలా బాటిల్స్ పట్టుకొని మొత్తం అన్నీ ఒకేసారి వేస్తుంటే చాలా అందంగా అనిపిస్తదండి. సుబ్రహ్మణ్య స్వామి తండ్రికి కూడా ఇదే విధంగా చేస్తారనమాట. ఇక్కడైతే మొత్తం అన్ని అభిషేకాలన్నీ చేసేసిన తర్వాత ఈ గుడిలోని మంచిగా సంక్రాంతి సంబరాలు చేసినట్టున్నారండి. చాలా బాగా పెట్టారండి. ఆ థీమ్ అంతా మొత్తం భోగి మంట, తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగా అనిపించిందనమాట. మేము మిస్ అయిపోయాం కానీ ఇక్కడికి భోగి రోజు రావడం వల్ల ఆ మిస్ అయిన ఫీల్ అయితే మాకు కలగలేదండి. ఎందుకంటే ఈ ఇయర్ మాకు పండగ అయితే పండగలాగా అనిపించలేదండి. ఎందుకంటే మమ్మీ డాడీకి బాగోపోవడం, మాకైతే ఎందుకో ఫెస్టివల్ హ్యాపీగా అనిపించలేదు.
ఎవ్రీ ఇయరు మేము సంక్రాంతి టైంలో మ్యాక్సిమం ఎక్కడికో దగ్గరికి వెళ్తాము. లాస్ట్ ఇయర్ అయితే పూరి వెళ్ళాము. ఈ ఇయర్ తిరుపతి వెళ్దాం అనుకున్నాము. కానీ మేము ఫస్ట్ క్యాన్సిల్ చేసేసుకున్నాం. తర్వాత మమ్మీ వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఏంటో స్వామి అనుగ్రహం మా మీద లేనట్టుంది. అంటే ఏంటంటే మనం వెళ్దాము అనుకుంటే మనం వెళ్ళలేమండి. ఆ తండ్రి అనుగ్రహం మన మీద ఉండాలి. మనం ఆ తండ్రికి మనల్ని చూడాలి అనిపిస్తేనే మనం వెళ్ళగలం అనమాట. అలాగే అనుకున్నాము. చూడండి పోనీ మమ్మీ వాళ్ళైనా వెళ్తారు అని నేను అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారనమాట. ఈ ఇయర్ అయితే మాకు ఫెస్టివల్స్ అంతగా బాగా అవ్వలేదనిపించింది మాకు మాత్రం. అంత డిసప్పాయింట్ అయిపోయాం బాగాను. నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవాలని తండ్రిని కోరుకుంటున్నాను. ఆ తర్వాత చెప్పాను కదండీ సంక్రాంతి థీమ్ చాలా పెట్టారండి. భలే డెకరేట్ చేశారు అంతాను. మా పై ఇంట్లో ఉంటది రమ. వాళ్ళు వచ్చారనమాట గుడికి. కొన్ని పిక్స్ అయితే దిగామండి అక్కడ. ఆ రోజు వెళ్ళడమే గుడికి. తర్వాత మరి గుడికి వెళ్ళలేకపోయానండి. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పండగ 3 రోజులు కంపల్సరీగా ఏదో ఒక గుడికి వెళ్తామండి. అంటే దైవ దర్శనం మంచిది కదా అని. ఆ రోజు వెళ్ళడం, తర్వాత వెళ్ళడం అవ్వలేదండి. అంటే మమ్మీ డాడీకి బాగోపోవడం చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోయిందండి. వాళ్ళు బాగుంటేనే కదా మేము కూడాను. ఆహ్, త్వరగా కోలుకోవాలి వాళ్ళు మాత్రం. ఆ తర్వాత భోగి మంట వేశారండి ఇక్కడ. సో, భోగి మంటకైతే చక్కగా దండం పెట్టుకున్నా అనమాట. అందులో పిడికలు వేస్తారు కదండీ! ఆ పిడికలు కొంచెం బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదని తీసుకొని బొట్టు పెట్టుకున్నా. ఆ తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగామండి. అక్కడి నుంచి యాక్చువల్‌గా మమ్మీ వాళ్ళు వెళ్తారనుకోని హ్యాపీకి బర్త్‌డే కదా! గిఫ్ట్ ఇద్దామనేసి ఇక్కడ గుడి నుంచి దర్శనం అయ్యాక హ్యాపీ దగ్గరికి వెళ్దామనేసి అని అనుకున్నాము. కానీ వాళ్ళ టూర్ క్యాన్సిల్ అయిపోయింది. హ్యాపీ గిఫ్ట్ ఇచ్చి వచ్చేద్దాము అని అనుకున్నాము. సో, దర్శనం చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మొత్తం అక్కడ కొన్ని థీమ్స్ పెట్టారు కదా! అన్నీ చక్కగా ఫొటోస్ అవి దిగేసి బయటైతే టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసేసి ఇక్కడ లేట్ అయిపోయిందండి. ఏం లేవు. అప్పటికే 10:30 11 అయిపోయింది. సో, టిఫిన్స్ ఏమీ లేవు. ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోయాం. తర్వాత వెళ్తున్నాం కదా! స్వీట్ తీసుకున్నాం. వేడి వేడిగా ఇక్కడ బొబ్బట్లు అంబికాలోనండి. బొబ్బట్లు చాలామంది చేసుకోలేరు కదండీ! అన్ని రకాల పిండి వంటలు రావు కదా! కొంతమంది వచ్చినా చెయ్యలేరనమాట. హెల్త్ ఇష్యూస్ వాటి వల్ల. సో, వాళ్ళ కోసం అయితే మంచిగా వీళ్ళు ఏర్పాట్లు చేశారండి. బూరెలు, తర్వాత అరిసెలు, పొంగడాలు, రకరకాల పిండి వంటలండి. బొబ్బట్లయితే వేడిగా ఉన్నాయండి. సో, బొబ్బట్లు తీసుకున్నా అనమాట అంబికాలోని. చాలా బావుంటాయండి ఇక్కడ. తర్వాత ఇది పైడితల్లమ్మ తల్లి గుడి. అందరూ చక్కగా తల్లికి దండం పెట్టుకోండి. అక్కడి నుంచయితే మేము హ్యాపీ దగ్గరికి వెళ్ళామనమాట. హ్యాపీ దగ్గరికి వెళ్ళి దాని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ డే నుంచి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం అనమాట. మమ్మీ డాడీకి బాలేదనేసి. ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర గుడండి. అక్కడ గోదాదేవి కళ్యాణం చాలా చేస్తారండి. మా ఇంటి దగ్గర కూడా చేస్తారు. కానీ నేనైతే అటెండ్ అవ్వలేకపోయాను. అప్పటికి పంతులు గారు చెప్పారు రండి అనేసి. నాకు వెళ్ళడం అవ్వలేదు. ఆ తర్వాత ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డాడీ నాకు ఈ వీడియో పంపించారనమాట. సో, మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అంటే భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేస్తారు కదండీ! ఈ ధనుర్మాసం నెల రోజులు పూజలన్నీ చేసి లాస్ట్ భోగి రోజు మాత్రం గోదాదేవికి కళ్యాణం చేస్తారు. ఒక సంవత్సరం అయితే మేము ఈ కళ్యాణం చేయించుకున్నామండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తదండి. చక్కగా కళ్యాణం అది చేసేసారనమాట. జీలకర్ర, బెల్లం పెడుతున్నారు. కొన్ని క్లిప్స్ అయితే నాకు డాడీ పంపించారు. అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. చక్కగా దండం పెట్టుకోండి అందరూను. మేము అంటే ఈ గుడికి మొన్న ఉత్తర ద్వార దర్శనం కూడా చాలా చేశారటండి. నాకు ఆ వీడియోస్ లేవనమాట. అది కూడా 7 ద్వారాలు పెట్టి చక్కగా పెట్టారటండి. మొన్న గుడికి వెళ్తే చెప్పారనమాట స్వామి. 7 ద్వారాలు దాటుకుంటూ ఆ తండ్రిని దర్శించుకోవడం చాలా బావుంటది కదండీ! భలే అలంకరించి పెట్టారు. నేనంతా అయిపోయిన తర్వాత వెళ్ళాననమాట. ఈవినింగ్ వెళ్ళేసరికల్లా అప్పటికే స్వామిని అక్కడి నుంచి తీసేశారు. చాలా చేస్తారండి ఇక్కడ కూడా పూజలవీను. చక్కగా గోదాదేవి కళ్యాణం అయితే ఈ విధంగా చేశారండి ఇక్కడ. అవన్నీ కొంచెం డాడీ షేర్ చేస్తే నేనైతే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మంగళసూత్రం కడుతున్నారనమాట. మొత్తం కళ్యాణం అంతా యాజ్ యూజువల్‌గా ఎలాగా ఎప్పుడూ రెగ్యులర్‌గా చేస్తారో అదే విధంగా చేస్తారు. చాలా చేస్తారండి. మొత్తం అంతా కంప్లీట్‌గా కళ్యాణం అంతా చేసేసారు. అంటే డాడీ అక్కడికి వెళ్తారు కదా! డాడీ కొంత క్యాప్చర్ చేశారు. అవన్నీ నాకు షేర్ చేశారండి.
ఆ తర్వాత ఇదేంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లోని సాటర్డే అనమాట. సాటర్డే కదా! ఎలాగో గుడికి వెళ్ళడం అవ్వలేదు. హ్యాపీ గుడికి వెళ్దామా అంటే, వెళ్దాము అనేసి అన్నదనమాట. మా పొట్టిది నేనైతే గుడికి వెళ్తున్నామండి. సాటర్డే ఇది. సాటర్డే కొంచెం క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత మేమేంటంటే సండే వరకు ఉందాం మమ్మీ వాళ్ళ ఇంట్లో అని సండే వచ్చేద్దాం అన్న లెక్కలో అయితే సండే వరకు ఉన్నామండి. మమ్మీ, డ్యాడీ, చెల్లి కూడా వచ్చిందనమాట. కొంచెం మమ్మీ డ్యాడీని దగ్గరుండి చూసుకోవచ్చు కదా అనేసి మేమైతే ఉన్నాం అనమాట. కానీ ఇద్దరం ఒకసారి వెళ్ళిపోలేదండి. చెల్లి సాటర్డే వెళ్ళిపోయింది. నేనైతే సండే వచ్చేసాను. ఎందుకంటే ఇద్దరం ఒకసారి వెళ్ళిపోయామనుకోండి వాళ్ళు ఇంకా డల్ అయిపోతారు కదా! అందుకని నేను సండే వరకు ఉన్నాను. సాటర్డే హ్యాపీ ఉంది కదండీ! మార్నింగ్ గుడికి వెళ్ళాము. చక్కగా తండ్రిని దర్శించుకున్నాము. పొట్టిదైతే కూర్చొని మంత్రాలు చదివేస్తుంది. చక్కగా ఎంత దేవుడి భక్తి అండి ఇది పొట్టిదానికి మాత్రం నిజంగాను. ఎంత అల్లరి చేస్తదో తెలుసా అండి. దాంతో ఉన్నంత సేపు అసలు మనకు టైమే తెలియదు తెలుసా అండి. అలా ఏదో అల్లరి చేసుకునే ఉంటది. కానీ దానికి ఈవినింగ్ వెళ్ళడం అయితే ఇష్టం లేదండి. అడుగుతుంది మిమ్మీ మీరుంటారా అనేసి. నేను చెప్పాను, లేదమ్మా మేము కూడా వెళ్ళిపోతాము అని అంటే ఊరుకుంది. ఇది సండే అండి. నిన్నైతే మూవీకి వెళ్ళాము మేము. బాలకృష్ణ గారి మూవీ ఉంది డాకు మహారాజాకి అయితే వచ్చాము. సంక్రాంతికి వస్తున్నాము ట్రై చేసాం కానీ టికెట్స్ అయితే దొరకలేదనమాట. సో ఇంకా మూవీకి టైం ఉంది కదా అని కొంచెం అక్కడ క్యాప్చర్ చేశాననమాట. మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. ఇది ఎల్జిటి మాల్ ఆల్రెడీ మీకు చూపించాను కదండి. మొన్నైతే ఇవన్నీ క్యాప్చర్ చేయలేదనమాట. అప్పటికి టైం అయిపోతుంది ఫాస్ట్గా వెళ్ళిపోయాము. కానీ నిన్న కొంచెం ముందుగా వచ్చానమాట. కొంచెం క్యాప్చర్ చేద్దాం అక్కడ కొంచెం అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న లెక్కలో అయితే ముందుగా వెళ్ళానండి. బాగుందండి ఎల్జిటి మాల్ అయితే మనకి ఎల్జిటి సినిమాస్ అనేది చాలా బాగుంది. అంటే యాంబియన్స్ అంతా మాత్రం చాలా మంచిగా అనిపించిందనమాట. ఇంకా మూవీకి టైం ఉంది కదా! ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకొని వెళ్ళిపోతే కొంత టైం అయిన తర్వాత వాళ్ళే పంపించేస్తారు. సో అక్కడ ఏంటి కావాలన్నది చూసుకుంటున్నాం అనమాట. ఏం తీసుకుందాం అన్న లెక్కలో. సో ఏంటంటే లైట్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి తీసేసుకొని అంటే మనం ఆర్డర్ పెట్టేసాం అనుకోండి వాడు మన సీట్ నెంబర్ పెట్టి చెప్పేస్తే తీసుకొచ్చేస్తాడు కదా! మూవీ అయితే మాత్రం ఎంతమంది చూసారండి? చాలా చాలా బాగుందండి. మాకైతే బాగా నచ్చిందనమాట. చాలామంది ఏమన్నారంటే చాలా పెద్ద సౌండ్స్ ఉంటాయి. ఆ సౌండ్స్‌కి బాక్సులు పగిలిపోయాయి అన్నారు. కానీ అలా ఏం లేదండి. సూపర్‌గా ఉంది మూవీ అయితే మాత్రం మాకైతే నచ్చింది. అంటే థియేటర్‌లోనే రిక్లైనర్స్ ఉన్నాయన్నమాట. ఇది బ్రేక్ టైంలోని కొంచెం అలాగ కూర్చొని ట్రై చేస్తున్నాను. అంటే ఖాళీగా ఉందండి. చాలామంది వెంకటేష్ గారి మూవీ ఉంది కదండీ! సంక్రాంతికి వస్తున్న దానికి వెళ్ళిపోతున్నారు. దానికి ట్రై చేసాం కానీ టికెట్స్ అయితే మాకు దొరకలేదు. మూవీ అయితే మాత్రం చాలా బాగుందండి. నచ్చింది. స్టోరీ అయితే బాగుంది. ఆ తర్వాత మూవీ అయిపోయిన తర్వాత ఇలా బయటికొస్తే ఇక్కడ టాయ్స్ ఉన్నాయండి. అంటే మనం ఎగ్జిట్ అవుతాం కదా! ఆ మూవీ థియేటర్ నుంచి ఎగ్జిట్ అయ్యే వేలోనుందండి. టాయ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. చాలా చాలా అనిపించాయన్నమాట. మంచిగా ఉన్నాయి. ఎవరికైనా మనం గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి, తర్వాత మన ఇంట్లో పెట్టుకోవడానికైనా సరే డెకరేటివ్ పీస్‌గా చాలా చాలా మంచి మంచి టాయ్స్ ఉన్నాయండి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే మాత్రం ది బెస్ట్ అండి చాయిస్ ఇక్కడ మాత్రం. చాలా మంచిగా అనిపిస్తున్నాయన్నమాట. అంటే డ్యాడీతో అదే అన్నాను. చాలా బాగున్నాయి డ్యాడీ మీకైతే బాగా నచ్చుతాయి. డ్యాడీకి చాలా ఇష్టమండి ఇలా టాయ్స్ అవి పెట్టడం ఇంట్లోని డెకరేటివ్‌గాను. అది చాలా చాలా బాగున్నాయండి. షిన్‌చాన్ అని, డోరేమాన్ అని, షిజుకా అని చాలా చాలా ఉన్నాయండి. తర్వాత చాలా చాలా టాయ్స్, తర్వాత డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ కృష్ణుడు, తర్వాత శివుడు, వినాయకుడు చాలా మంచి మంచి టాయ్స్. మనం తీసుకోవాలనుకుంటే మాత్రం ది బెస్ట్ చాయిస్ అండి ఇక్కడ మాత్రం. సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయండి. భలే నచ్చాయండి. అప్పటికే లేట్ అయిపోతుంది కదా అనేసి జస్ట్ అలాగా వీడియో షూట్ చేసి వచ్చేసామండి. ఈసారి ఇప్పుడు ట్రై చేయాలి. ఇక్కడ టాయ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇవి టాయ్సే కాదు డెకరేటివ్ ఐటెమ్స్, పౌచెస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చాయనమాట. ఎల్జిటి సినిమాస్‌కెళ్తే మాత్రం తప్పకుండా ఇది విజిట్ చేయండి. చాలా బాగున్నాయండి. ఇవి తీసుకోవడానికైతే మాత్రం భలే ఉన్నాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ అవి అయితే చిన్న చిన్న పిల్లలకి ప్రెజెంట్ చేయడానికైతే భలే అనిపించాయన్నమాట. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.